న్యూ జెర్సీ వుడ్బ్రిడ్జ్ టౌన్షిప్లో ఉన్న వుడ్బ్రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్ అనమాట ఇది. ఈ వీడియో చూస్తే మీకు యూఎస్ఏలో కమ్యూనిటీ సెంటర్స్ ఎలా ఉంటాయో ఒక ఐడియా వస్తుంది. హలో, హాయ్ గాయ్స్. సో వన్స్ అగైన్ దిస్ ఈజ్ అక్షర విహారీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏలో విహారీ. సో ఈరోజు మాకు నైట్ 8:45 అవుతుంది. ఈ టైంకి మేము ఒక కమ్యూనిటీ సెంటర్కి వచ్చామన్నమాట. తరిగించుకోవడానికి వచ్చాం లిటరల్లీ. సో కమ్యూనిటీ సెంటర్ అంటున్నానేంటి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. ఇప్పుడు మేము ఉన్నది వుడ్బ్రిడ్జ్ టౌన్షిప్ కిందకి వస్తుంది. సో ఇది వుడ్బ్రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్ అనమాట. కానీ ఇంకొకటి YMCA కూడా ఉంది. సో అక్కడ కూడా వెళ్ళొచ్చు. బట్ మేము బేసిక్గా ఇక్కడ ట్రయల్ ప్యాక్ తీసుకున్నాము. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాను ఈ వీడియో కంపల్సరీ రికార్డ్ చేయాలి అని. ఈ వీడియోని ఎందుకు రికార్డ్ చేయాలి అనుకున్నానంటే అసలు ఇలాంటి కమ్యూనిటీ సెంటర్ ఒక్కటి మా పేరెంట్స్ ఇండియాలో ఉన్న మా పేరెంట్స్ దగ్గర ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటారనమాట. సో అందుకు డెఫినెట్గా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు కూడా ఇదే ఫీల్ వస్తుంది. సో బేసిక్గా ఓన్లీ ఫిట్నెస్సే కాదు ఇక్కడ. సో ఒక్కో కమ్యూనిటీ సెంటర్లో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒక్క కమ్యూనిటీ సెంటర్ నుంచి ఇంకో కమ్యూనిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వై బికాస్ మనం ఏదన్నా మన పిల్లలు కానీ లేదా మనం కానీ ఏదైనా యాక్టివిటీ చేయాలి అనుకొని ఎక్కడైనా ప్రైవేట్గా జాయిన్ అయితే మాత్రం చాలా కాస్ట్ అనమాట. ఇక్కడ అదిరిపోతాయి రేట్స్. సో అదే ఇలా కమ్యూనిటీ సెంటర్లో మనం కానీ ఇక్కడ ఒక్కొక్క ప్యాకేజ్ ఒక్కొక్క లాగుంటుంది అనమాట. అంటే మనం వీక్లో ఎన్ని డేస్ రాగలుగుతామన్న దాన్ని బట్టి. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ సెలెక్ట్ ఎ ప్యాకేజ్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఎవరు లేని వాళ్ళు కూడా ఇలాంటి కమ్యూనిటీ సెంటర్స్కి వెళ్తే ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు. సో అంత బాగుంటుంది అనమాట. అంత స్పేషియస్గా ఉంటుంది, అంత ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. యా, లెట్స్ గో. సో ఎంట్రన్స్ ఇదన్నమాట. ఈరోజు మొత్తం తిరిగి చూపిస్తాను. సో అక్కడ మా హస్బెండ్ రిసెప్షన్లో ఉన్నారు, ఎంక్వైరీ చేస్తున్నాడు. అండ్ అక్కడ నుంచి రైట్ సైడ్కి చూస్తే స్విమ్మింగ్ పూల్. ఇన్ ఎనీ సీజన్ వాటర్ టెంపరేచర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటారనమాట. సో అక్కడ ఇందాక టైం 8:28 అవుతుంది, ఆ టైంకి వచ్చాము మేము అట్లా. సో వాటర్ టెంపరేచర్ చెక్ చేస్తూ అండ్ ఆల్సో అసలు ఆ మెయింటెనెన్స్ చూడండి ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది ఐస్ ఎరీనా అనమాట. మన ముందు ఒక అతను ఐస్ స్కేట్స్ వేసుకొని వెళ్తున్నాడు. యాక్చువల్లీ మనం వచ్చింది పబ్లిక్ హవర్స్లో అనమాట. ఇది వీకెండ్ కూడా కాబట్టి ఈ టైంకి ఎక్కువ వరకు మనం చూసేది హై స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం వాళ్ళే ఉన్నారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తుంది. అండ్ యాక్చువల్లీ వీ కెన్ ఆల్సో సెలబ్రేట్ లైక్ బర్త్డే ఈవెంట్స్ అండ్ ఆల్సో సోషల్ ఈవెంట్స్. యా, సో ఐస్ హాకీ ట్రైనింగ్ అండ్ ఆల్సో హాకీ ట్రైనింగ్ కూడా అవుతుంది, ఇక్కడే ఇస్తారనమాట. బట్ ఇప్పుడు ఇది వింటర్ కాబట్టి ఇక్కడంతా లైక్ స్నో స్కేటింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇది స్నో స్కేటింగ్ జోన్ లాగా చేసేసారు. అందుకే ఈ ఎక్కువ వరకు స్నో స్కేటింగ్ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో హై స్కూల్ స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలామంది వస్తారు అనేసి ఈ టైంకి పెడతారు. అండ్ ఆల్సో అక్కడ చూస్తే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అలా టబ్ ఇస్తారనమాట. అండ్ అక్కడ ఒక ట్రైనర్ కూడా ఉన్నాడు. సో ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ చేయొచ్చు. సో ఇది క్యాఫెటేరియా అనమాట ఇక్కడ. సో స్కూల్ అండ్ కాలేజ్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత కూడా దే కెన్ హ్యావ్ ఫన్. పాప ఎవరో కంటిన్యూస్గా ఎక్కిరిస్తుంది అనమాట వీడియోకి. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ దిస్. అండ్ ఆ అమ్మాయి మా అమ్మాయి. సో మేడంకి ఆల్రెడీ స్కేటింగ్ వచ్చు అనమాట, అందుకే హాయిగా అలా వెళ్ళిపోతుంది. భలే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు వెళ్ళాలని ఉంది కానీ ఏం చేస్తాం, నేను చాలా డీసెంట్ వైఫ్ని కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మా ఆయనని అస్సలు ఇబ్బంది పెట్టట్లేదు, ప్రశాంతంగా కూర్చున్నాడని వదిలేసాను గాయ్స్. ఏయ్ కార్తీక, అయ్య బాబాయ్ ఈ సార్ డాన్స్ చేస్తున్నాడు. వావ్, అనిపిస్తుంది. నిఖిల్ రెంటల్ తీసుకుంటావా, నన్ను ఉరకమంటావా?
work and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. సో మనం కింద నుంచి చూసాం కదా వాకింగ్ ట్రాక్. దిస్ ఈస్ నాట్ జస్ట్ వాకింగ్, రన్నింగ్ కూడా. సో యా, ఇదంతా కూడా వాకింగ్ అండ్ రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇండోర్ వాకింగ్ ట్రాక్. సి నైట్ టైంలోనే ఇంతమంది ఉన్నారు, డే టైంలో ఇంకెంతమంది ఉంటారు జస్ట్ ఇమాజిన్. సో ఇదంతా వాకింగ్ ట్రాక్ అన్నమాట. మన బుడ్డి ఇక్కడుంది. అండ్ అక్కడ నుంచి బయటికి వచ్చేస్తే ఇదంతా ఇక్కడ స్నూకర్స్ ఏరియా ఉంది. అక్కడ నుంచి లోపల వెల్నెస్ సెంటర్ అని ఉంది చూసారా, అదంతా కార్డియో అనమాట. కార్డియో అండ్ సైక్లింగ్ ఉంది. అండ్ ఈ టైంకి ఎవ్వరు లేరు యాక్చువల్లీ, బట్ జనరల్గా చూసుకుంటే మొత్తం ఫుల్ అయిపోతారు ఇక్కడ. ఆ అమ్మాయి కూడా ఒక ఇండియనే, తెలుగులోనే మాట్లాడింది యాక్చువల్లీ. ఇక్కడ యాక్చువల్లీ బోత్ వర్కింగ్ పేరెంట్స్ ఉంటే కూడా పిల్లల్ని ఆఫ్టర్ స్కూల్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారనమాట. ఇక్కడ ట్యూటరింగ్ క్లాసెస్ కూడా వస్తాయి, అంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ పిల్లలు కూడా ట్యూటరింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయిపోతారు. అండ్ లేటర్ ఏం చేస్తారు, ఇంకా పేరెంట్స్ వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు పిక్ చేసుకుంటారు పిల్లల్ని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ. సో యా, అలా బోత్ వర్కింగ్ పేరెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్. అండ్ వీక్ డేస్లో ఇలా నడుస్తుంది, వీకెండ్స్లో ఇంకా మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు. స్ట్రెంత్ రూమ్ అనమాట ఇది. అండ్ ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారు అందరూ. సో అదనమాట. అండ్ కింద ఇంకా చాలా ఉన్నాయి. కింద బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో జిమ్నాసియం ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.